2026లో ప్రోటీన్ కన్నా ఫైబర్ గురించి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. 2025 వరకు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేది ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళందరూ మ్యాక్సిమం చేస్తుంది ఫైబర్ ఎక్కువ తినడం. దీన్నే ఫైబర్ మ్యాక్సింగ్ అంటున్నారు. దీంట్లో హైప్ ఎంత, నిజం ఎంత అనేది చూద్దాం. ఫైబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రోటీన్ లాగా మజిల్ బిల్డింగ్ చేయడానికి పనిచేయదు, కానీ ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మన మెటబాలిజం బెటర్ అవుతుంది, మన ఆకలి బెటర్ అవుతుంది, మన గట్ హెల్త్ బెటర్ అవుతుంది, మన గట్ మైక్రోబయం బెటర్ అవుతుంది, కొలెస్ట్రాల్ బెటర్ అవుతుంది, షుగర్ తగ్గుతుంది. ఇన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు నుంచి మనకి సంవత్సరాల నుంచి మనకి ఫైబర్ అడ్వైజ్ అంటే ఏంటంటే కొంచెం బ్రాన్ ఎక్కువ తినండి అని. ఇప్పుడు మనకు తెలుసుకుంది ఏంటంటే ఒక ట్రిలియన్స్ ఆఫ్ గట్ మైక్రోబియమ్స్ ఉంటాయి, అంటే ఎన్నో వేల కోట్ల గట్ మైక్రోబియమ్స్ ఉంటాయి. వాటన్నిటికీ ఫ్యూయల్ ఏంటి అని అంటే ఫైబర్ అనేది తెలుస్తుంది. 2 రకాల ఫైబర్స్ ఉంటాయి, ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఏమవుతుందంటే అది జెల్లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ జెల్లాగా ఫాలో అవటం వల్ల డైజెషన్ స్లోగా జరుగుతుంది. ఆ డైజెషన్ స్లోగా జరిగినప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గ్లూకోజ్ స్పైక్స్ రావడం అనేది తగ్గుతుంది. మన ఓట్స్ కానివ్వండి, సెలియం హస్క్ కానివ్వండి, లేకపోతే మన ఇవి తీసుకుంటాం కదా చిక్కుడు గింజలు లాంటివి గింజలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవి తీసుకున్నప్పుడు. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే దానికి బల్క్ యాడ్ అవుతుంది అనమాట. ఈ బల్క్ ఎక్కువ అవడం వల్ల మోషన్ ఫ్రీగా అవ్వడము, కోలన్ హెల్త్కి బెటర్ అవుతుంది. అంటే చాలా వాటిలో మనకు తెలుస్తుంది, ఈవెన్ కోలన్ క్యాన్సర్ లాంటివి కూడా తగ్గుతాయి ఏది మనం ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ తీసుకుంటే. ఇది హోల్ గ్రెయిన్స్లోను, వెజిటబుల్స్లోను, నట్స్లోను ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అనమాట. మామూలుగా రికమెండెడ్ ఇంటేక్ ఏంటంటే లేడీస్లో అయితే 25 గ్రామ్స్ తీసుకోండి పర్ డే, మేల్స్లో అయితే 30 గ్రామ్స్ నుంచి 38 గ్రామ్స్ తీసుకోవాలి మెన్లో అనేది చెప్తా ఉన్నారు అనమాట. మనకు మెజారిటీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఫైబర్ని హయ్యర్ ఎండ్ వైపు తీసుకోవడం మంచిది అని. రియాలిటీ చూసుకుంటే మనం తీసుకునేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మల్టిపుల్ కంట్రీస్లో మనకి ఫైబర్ తీసుకునేది 15 గ్రాముల వరకే వస్తుంది. ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఇంకా 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 ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. 15 to 20 గ్రామ్స్ వరకే తీసుకోగలుగుతున్నాం. అందుకనే ఇప్పుడు సోషల్ మీడియా కొత్త టర్మ్ ఏంటంటే ఫైబర్ మ్యాక్సింగ్ అని వచ్చిందనమాట. అంటే మనం ఇంటెన్షనల్గా ఫైబర్ ఎక్కువ తినేసి మనం దాంతో 30 to 40 గ్రామ్స్ కనుక మనం ఫైబర్ పెంచుకోగలిగితే మనకి శాటిటీ పెరుగుతుంది, అంటే తొందరగా ఆకలి తీరిపోయినట్లు ఉంటుంది, మెటబాలిక్ హెల్త్ బెటర్ అవుతుంది. అంటే షుగర్ కానివ్వండి, ట్రైగ్లిసరైడ్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గట్ డైవర్సిటీ పెరుగుతుంది, అంటే మనకి హెల్దీ గట్ మైక్రోబియం ఏదైతే ఉందో ఎక్కువ రకాల హెల్దీ గట్ మైక్రోబియం వస్తుంది అనమాట. సో అందుకని ఫైబర్ మ్యాక్సింగ్ అనేది ఇంపార్టెంట్ అంటున్నారు. ఫైబర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏముందంటే ఆ గట్ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాంట్లో GLP-1 అనలాగ్స్ ఉంటాయి అన్నమాట, అండ్ పెప్టైడ్ YY అనేది కూడా స్టిమ్యులేట్ చేస్తాయి ఈ ఫైబర్. GLP-1 హార్మోన్ని మనం స్టిమ్యులేట్ చేసే వాటినే మనం సెమాగ్లోటైడ్, ఒజంపిక్ అని కానీ, టెర్జపటైడ్ అని కానీ ఇలాంటి మెడిసిన్స్ అన్నీ GLP-1ని స్టిమ్యులేట్ చేస్తాయి. అదే విధంగా పనిచేస్తాయి ఈ ఫైబర్స్. అంటే మనం ఒజంపిక్ లాంటి ఫుడ్ పదార్థాలు అనడం కొంచెం కష్టం, కానీ బట్ అదే టైప్లో పనిచేస్తాయి, అదే హార్మోన్ని ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. అందుకని హై ఫైబర్ డైట్స్ ఎప్పుడు కూడా తక్కువ బాడీ వెయిట్తో ఉంటాయి. అంటే మీరు ఎక్కువ ఫైబర్ తీసుకున్నారంటే మీకు వెయిట్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది, గుండెకి సంబంధించిన మోర్టాలిటీ తగ్గే అవకాశం ఉందని అనేక జర్నల్స్లో, ల్యాన్సెట్ కానీ, BMJ కానీ అట్లాంటి బాగా రెప్యూటబుల్ జర్నల్స్లో పబ్లిష్ అయిన డేటా ఇది. ఇది మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా, అంటే బైల్ యాసిడ్స్ని కలిపేసి దానికి సాల్యుబుల్ ఫైబర్ తీసుకున్నట్లయితే 5 to 10 గ్రామ్స్ పర్ డే తీసుకున్నట్లయితే LDL ఆల్మోస్ట్ 5 to 10% తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే కొంతమందికి ట్యాబ్లెట్స్ ఇష్టం లేదన్న వాళ్ళకి ఫైబర్ కంటెంట్ పెంచుకోమని చెప్తూ ఉంటాం. ఫైబర్ వల్ల కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ బాగా స్లో అవుతుంది, అందుకని స్మూత్ గ్లూకోజ్ కర్వ్స్ వస్తాయి అన్నమాట. అంటే మనం పొద్దున్నే ఒక స్వీట్ తిని వచ్చామనుకోండి, అసలు భలే ఎనర్జెటిక్గా ఉంటుంది, 1 గంట తర్వాత మళ్ళీ నీరసం వస్తుంది. అట్లా కాకుండా మీరు ఫైబర్ ఎక్కువ ఉండే కంటెంట్ తీసుకున్నారంటే మొత్తం డే అంతా యాక్టివ్గా ఉంటుంది, ఎక్కడ మీకు ఆ నీరసం రాదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇంకొక ట్రెండ్ ఏమొచ్చిందంటే 30 ప్లాంట్ ఫుడ్స్ పర్ వీక్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే వారంలో 30 రకాల ప్లాంట్ ప్రోడక్ట్స్ తీసుకోగలిగితే బాగుంటుంది అని. ఇది అమెరికన్ గట్ ప్రాజెక్ట్ అని ఒక రీసెర్చ్ జరిగింది. దాంట్లో మైక్రోబియం మీద స్టడీ చేసినప్పుడు 30 రకాల ప్లాంట్ ఫుడ్స్ తీసుకోవాలి వారానికి అనేది చెప్పడం జరిగిందనమాట. అంటే మీరు ఏ రకమైన తీసుకోండి, మీరు అది రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు,
వెజిటబుల్స్ కావచ్చు, అన్నీ కలిపి 30 రకాలు మీరు కనుక వీక్లీ తీసుకోగలిగితే, అంటే ఆ వేరియేషన్ కనుక మీరు చూపించగలిగితే మెటబాలిక్ హెల్త్ బాగా పెరుగుతుంది అని. ఆ డైవర్సిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గట్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఈ ఫైబర్ని ఫెర్మెంట్ చేస్తాయి. ఫర్మెంట్ చేసినప్పుడు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి బయటకు వస్తాయి. దాంట్లో బిట్రేట్ అని, ఎసిటేట్ అని, ప్రొపియోనేట్ అనేవి కొంచెం వస్తాయి అన్నమాట. వీటిని ఏమంటారో తెలుసా? వీటిని పోస్ట్ బయోటిక్స్ అంటారు. మీరు ఇప్పుడు దాకా ప్రీబయోటిక్స్ వినుంటారు, యాంటీబయాటిక్స్ వినుంటారు, ఈ ప్రోబయోటిక్స్ అని ఉంటాయి. ఇవి కాక పోస్ట్ బయోటిక్స్ అంటారు అనమాట. ఇవి కోలన్ సెల్స్ని సపోర్ట్ చేస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెంచుతాయి. అంటే షుగర్ వచ్చేదానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 90 to 95% బాడీ సెరటోనిన్ అనేది గట్లో ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎక్కడ? ఎంట్రోక్రోమాఫిన్ సెల్స్ అనే వాటి దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎంట్రోక్రోమాఫిన్ సెల్స్ ఏం చేస్తాయంటే గట్ మైక్రోబియమ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. మనం ఫైబర్ ఎక్కువ ఇచ్చినప్పుడు సెరటోనిన్ పెరుగుతుంది, అందువలన డిప్రెషన్ కూడా తగ్గుతుంది, మూడ్ బెటర్ అవుతుంది. అంటే మీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకునే కొద్దీ మీకు డెఫినెట్గా రోజంతా హ్యాపీగా అనిపిస్తుంది సెరటోనిన్ వల్ల. అంటే మనం ఎనర్జెటిక్గా ఉండటమే కాదు, హ్యాపీగా కూడా, హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది. అందుకనే ఇప్పుడు కొత్తగా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే మైక్రోబయోమ్ డైవర్సిటీ స్కోర్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే మనం మైక్రోబయోమ్ టెస్టింగ్ మనం చేసినప్పుడు ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ చేస్తున్నారు మైక్రోబయోమ్. ఎన్ని రకాల మైక్రోబియమ్స్ మన దగ్గర ఉన్నాయి, ఎన్ని రకాల బ్యాక్టీరియా మన దగ్గర ఉన్నాయి అనేది తెలుసుకోవటం కూడా ఒకటి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఫైబర్ ప్యాటర్న్ ఎక్కువ ఉంటే కనుక హార్ట్ డిసీజ్ కానీ, స్ట్రోక్ కానీ, కోలోరెక్టల్ క్యాన్సర్ కానీ ఓవరాల్గా మరణించే అవకాశం కూడా తగ్గుతుందని లార్జ్ స్కేల్ స్టడీస్లో తెలుస్తూ ఉంది. అందుకనే కానీ మనం గబాలను పెంచేసామనుకోండి ఫైబరు, గ్యాస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. దాంతోపాటుగా అడెక్వేట్ హైడ్రేషన్ తీసుకోవాలి. అంటే ఇవాళ నేను చెప్పాను ఫైబర్ మ్యాక్సింగ్ చేయమని, పోయి ఇవాళంతా ఫైబర్ బాగా తిన్నారంటే కడుపు ఉబ్బరం వస్తుంది. ఆ తర్వాత ఇంక మళ్ళీ లైఫ్లో ఫైబర్ అనేది తినరు. అందుకని స్లోగా పెంచుకోండి, వాటర్ ఇంటేక్ పెంచుకోండి. ఫైబర్తో పాటుగా వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. మనకి హై ఫైబర్ స్నాక్స్ ఎట్లా ఉంటాయంటే మన రోస్టెడ్ పీనట్స్ కానివ్వండి, లేకపోతే శనగలు కానివ్వండి, వేపుకొని తినటం, స్కిన్ ఉంచి తినడము, ఫ్రూట్స్ పీల్తో సహా తీసుకోవడం. అంటే ఇప్పుడు యాపిల్ తిన్నారనుకోండి, దాని తొక్క తీయకుండా తినడము, వెజిటబుల్ స్టిక్స్ లాంటివి తీసుకోవడము, ఫ్లాక్ సీడ్ తీసుకోవడము, లేకపోతే సిలియం హస్క్ లాంటివి ఉంటాయి అవి తీసుకోవడము, స్ప్రౌట్స్ తీసుకోవడము, చనా తీసుకోవడము, ఇలాంటి వాటి వలన మనకి ఫైబర్ ఫుడ్ ఎక్కడ వస్తాయి. చివరిలో కొంచెం చెప్తాను ఇంకా ఫైబర్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది అనేది. అల్ట్రా ప్రాసెస్డ్ స్నాక్స్ అంటే బిస్కెట్స్ లాంటివి కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, లేకపోతే కేక్స్ లాంటివి కానివ్వండి, సడన్గా పెంచుతాయి, మనకి షుగర్ స్పైక్స్ చేస్తాయి అనమాట. అవి వద్దు. కాబట్టి ఒక ఫైబర్ ఆడిట్ అనేది మీరు చేసుకోండి. మీరు ఎంత ఫైబర్ తీసుకుంటున్నారు అనేది మీరు రెగ్యులర్గా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఫైబర్ తీసుకోవడం చేసుకోండి. ఈ ఫైబర్ మ్యాక్సింగ్ వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క వారము కేవలం 5 grams మాత్రం పెంచుకుంటారండి. చివరికి 30 grams వచ్చేటట్టు చేసుకోండి. మోస్ట్లీ నాకు తెలిసి మీరు 15 grams తింటున్నారు ఫైబరు, అది పెంచుకోండి. ఫైబర్ అనేది గ్లామరస్ ఫుడ్ కాదు, ఇది తొందరగా టక్ టక్ అని మింగేసే ఫుడ్ కాదు. టైం తీసుకొని నవిలి తినాల్సింది. అది కూడా ఓవర్ నైట్ మీరు ట్రాన్స్ఫార్మ్ చేయలేరు. కానీ మీరు నెమ్మదిగా మీల్ ఆఫ్టర్ మీల్ కొంచెం తీసుకుంటా ఉన్నారనుకోండి ఫైబర్ డైట్, దీంతో మీకు ఖచ్చితంగా బెటర్ అవుతుంది. హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే మీకు ఫైబర్ పెరుగుతుంది. అందుకే మిల్లెట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్లో చాలా వరకు ఫైబర్ పెరగడం వల్ల వచ్చే బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే హోల్ వీట్ పిండి తీసుకోండి, ఓట్స్ తీసుకోవచ్చు, బార్లీ తీసుకోవచ్చు, వీటితో పెరుగుతుంటుంది. వీటితో పాటుగా కొన్ని పప్పు కూడా, అన్ని రకాల పప్పు దినుసుల్లో, వీటిలో రాజ్మాలో, లేకపోతే స్ప్రౌట్స్లో, పీస్లో, వీటిలో కూడా మీకు చాలా ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు వెజిటబుల్స్లో కొన్ని ఎస్పెషల్లీ మంచివి, మీకు ములక్కాయ ఉంటుంది కదా, దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు బెండకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, తర్వాత సొరకాయ కావచ్చు, ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లాంటివి అన్నీ కూడా, అంటే పాలకూర, అన్ని బచ్చల కూర కానీ, గోంగూర కానీ, వీటన్నిటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అన్నీ ఒక్కొక్క టైప్ కింద వేసుకోవచ్చు. ఫ్రూట్స్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. మీరు జామకాయలు తీసుకోవచ్చు, ఈ పపాయ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, పియర్ తీసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇట్లాంటివి కూడా. పీనట్స్ తిన్నారనుకోండి, అది తొక్కతో తింటే దాంట్లో మనకు హస్క్ వస్తుంది. సో వీటితో పాటుగా మీరు తీసుకునే దాన్నంతా మీరు ఒక్కసారి కనుక చూసుకుంటే, ఫ్రూట్ తినండి, ఫ్రూట్ జ్యూస్గా తినకండి, ఫ్రూట్ జ్యూస్ తాగద్దు, అప్పుడు మనకి ఫైబర్ ఎక్కువ కంటెంట్ వస్తుంది అనమాట. కాకపోతే మీరు నెమ్మదిగా ఫైబర్ పెంచుకోండి, డైవర్సిటీ తీసుకోండి, వాటర్ ఎనఫ్గా తాగండి.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఫైబర్ మ్యాక్సింగ్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.